హాయ్ 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 నమస్తే మంచిగా అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్వీట్ ఇలా కనిపిస్తున్న చికెన్ గోంగూర చికెన్ ఇంత యమ్మీ యమ్మీగా కనిపిస్తుంది కదా, అసలు చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఎట్లనో ప్రిపరేషన్ స్టవ్ పైన భగవాన్ పెట్టుకొని 3.5 పావులు నూనె పోసుకొని వేడి చేసుకొని బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, ఇలాచీలు 2, అనాసు పువ్వు, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా వేసుకొని ఇవన్నీ మంచిగా గోలించుకోవాలి. మీడియం సైజ్ 2 ఉల్లిగడ్డలు తీసుకొని పొడుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలా. ఆ తర్వాత కళ్యామాకు నూనెలో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు మంచిగా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అప్పటిదప్పుడు అల్లం పేస్ట్, దాంతో ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, కొంచెం ఎక్కువనే పడుతుంది నాన్ వెజ్లలో. మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం పచ్చివాసన పోయినట్టు అనిపిస్తుంది. పోయిన తర్వాత మనం మంచిగా కడుక్కొని పెట్టుకున్నది నేను 1/2 kg తీసుకున్నా. ఆ చికెన్ని దీంట్లో వేసుకోవాలా. ముక్కలకి మంచిగా నూనె కలిసేటట్టు మంచిగా ఇట్లా మంచిగా కలుపుకోవాలా, చూపెట్టినట్టు కొద్దిసేపు కలుపుకొని అట్లా ఉంచుకోవాలి. ఆ దగ్గర ఉన్న చెంచాతో దీంతో నిండా తీసుకున్నా 3.5 చెంచాలు తీసుకోవాలా. ఎందుకంటే నేను గోంగూర కూడా వేసుకుంటా కదా, దానికి సరిపడా ఉప్పు కూడా తీసుకోవాలా. కొంచెం పుల్లగా మరీ పుల్లగా కాకుండా ఉండాలంటే కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలా. మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీసుకుంటా కలుపుకోవాలి. ఎందుకంటే కారం మనం కొంచెం తొందరగా వేసినాం కాబట్టి అడుగంటుతుందో లేదో చూసుకోవాలా. అప్పుడే తెచ్చి పెట్టుకున్న ఫ్రెష్ పుంటి కూర మంచిగా కడుక్కొని ఈ టైంకి వేసుకోవాలా. కారం ఉప్పు అయిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత దాంతో మంచిగా కలిపి మూత పెట్టుకోవాలా. అదే కొంచెం మగ్గుతుంది. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇట్లా ఉంటుంది. కిందికి మీదకి మంచిగా కలుపుకోవాలా. కలిపిన తర్వాత కొబ్బరి పొడి, ధనియాల పౌడర్, గరం మసాలా ఇవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఫ్లేవర్ కర్రీకి కూడా. అవన్నీ వేసిన తర్వాత కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఇట్లా మనకు సరిపడాన్ని నీళ్ళు పోసుకోవాలా. మరీ ఎక్కువ కూడా పోసుకోవద్దు కన్సిస్టెన్సీని బట్టి, ఎందుకంటే పుంటికూర వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువనే పడతాయి నీళ్ళు. వాటర్ పోసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఒక 10 minutes. ఆ తర్వాత ఇట్లా చిక్కగా అనిపిస్తే అప్పుడే ఫ్రెష్గా కొత్తిమీర వేసుకొని 2 నిమిషాల నుంచి దించుకొని తింటే సూపర్గా ఉంటుంది. చెప్తేనే ఊరిళ్ళు వస్తున్నాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పైలం మళ్ళా